నమస్కారం మిత్రులారా, నేను మీ అర్జున్ సార్ను, అర్జున వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో మీ జీవితాన్ని మార్చగల ఒక చిన్న అలవాటు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేమంటే ప్రతిరోజు కొంచెం కొంచెంగా చదవడం. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఒకరోజు చాలా ఉత్సాహంగా 5 నుంచి 6 గంటలు చదువుతారు. మరుసటి రోజు అసలు పుస్తకం కూడా తెరవరు. ఇంకొందరు ఏమంటారంటే సమయం దొరికినప్పుడు చదువుతాను అని. కానీ ఆ సమయం చాలామందికి ఎప్పుడూ రాదు. విజయం అనేది ఒక రోజులో వచ్చే అద్భుతం కాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే విజయంగా మనం భావించాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న విత్తనం నాటితే మరుసటి రోజు అది చెట్టుగా మారుతుందా? అది అసాధ్యం. ప్రతిరోజు ఆ చెట్టుకు నీరు పోసి సూర్యరశ్మి అందే విధంగా ఉంచితే అది చాలా కాలానికి అందరికీ నీడనిచ్చే ఒక మహావృక్షంగా మారుతుంది. మన జ్ఞానం కూడా అంతే. మరి మన జ్ఞానం పెరగాలంటే మనం చేసేటువంటి పని అదేమంటే ప్రతిరోజు చదవడం. చదివే మన జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజు కేవలం 15 నుంచి 20 నిమిషాలు చదివితే సరిపోతుంది. ఒక కొత్త పదం నేర్చుకోండి, ఒక కొత్త ఆలోచన చదవండి, ఒక మంచి పుస్తకంలోని 2 పేజీలు చదవండి, ఒక మంచి వ్యాసం చదవండి. ఈ ఒక చిన్న అలవాటే కొన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మిగతా వారి కంటే భిన్నంగా నిలబెడుతుంది. చాలామంది అద్భుతమైన వ్యక్తులను చూసి మనం వాళ్ళ గురించి ఏమనుకుంటామంటే వాళ్లకు ఎంత తెలివి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ తెలివి ఒక్క రోజులో రాలేదు. వాళ్ళు చేసేటువంటి ప్రతిరోజు వాళ్ళు చేసినటువంటి శ్రమ, వాళ్ళు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నారు, ప్రతిరోజు పుస్తకాలను చదివారు, ప్రతిరోజు తమను తాము మెరుగుపరుచుకున్నారు. ఒక చిన్న లెక్క చూద్దాం. రోజుకు 10 పేజీలు చదివితే ఒక నెలలో 300 పేజీలు అవుతుంది. ఒక సంవత్సరంలో అయితే 3600 పేజీలు చదవవచ్చు. పైగా ఒక సంవత్సరంలో మీరు ఎన్నో పుస్తకాల జ్ఞానాన్ని సంపాదించగలరు. అంతేకాదు మిత్రులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా మన సమయాన్ని నిశ్శబ్దంగా దొంగిలిస్తుంది. గంటల తరబడి వీడియోలు చూస్తాం, కానీ 20 నిమిషాలు ఒక పుస్తకం చదవడానికి మనకు టైం లేదని చెప్తుంటాం. ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు నేను కొత్తగా ఏమి నేర్చుకున్నాను? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగితే భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. విద్యార్థులు అయితే పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ చదవండి. గొప్ప గొప్ప వారి యొక్క జీవిత చరిత్రలు చదవండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. ఉద్యోగులైతే మీ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోండి. టీచర్లు అయితే కొత్త కొత్త బోధనా పద్ధతులు నేర్చుకోండి. వ్యాపారులైతే కొత్త వ్యాపార ఆలోచనలు మీరు చదవండి. ఎందుకంటే మనం చదవడం ఆపిన రోజే మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఒక గొడ్డలిని మనం ఒక చెట్టు నరకడానికి ముందు దానికి పదును పెడతాం. అలాగే మన మెదడుకు పదును పెట్టేది చదివే. గుర్తుంచుకోండి మిత్రులారా, చదివిన ప్రతి పేజీ మీ ఆలోచనను మార్చుతుంది. నేర్చుకున్న ప్రతి విషయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంపాదించిన ప్రతి జ్ఞానం మీ జీవితాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజే మనం మారాలనుకుంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు 20 నుంచి 25 నిమిషాలు ఖచ్చితంగా చదవండి. ఈరోజు నేను ఒక కొత్త విషయం నేర్చుకోకుండా ముగించను అని ఎప్పుడైతే మన మనసులో గట్టిగా అనుకుంటామో ఒక సంవత్సరం తర్వాత మీరు ఎంత మారిపోయారో మీకే తెలుస్తుంది. మీరు మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. చివరగా ఒక్క మాట మిత్రులారా, చుక్క చుక్కగా పడే నీరు రాయిని కూడా చెక్కుతుంది. చుక్క చుక్కగా పడే నీరు రాయిని కూడా చెక్కుతుంది. అలాగే ప్రతిరోజు కొంచెం కొంచెంగా సంపాదించినటువంటి జ్ఞానం ఏదో ఒక రోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఈరోజు చదివిన ఒక పేజీ రేపటి విజయానికి మొదటి అడుగు.
ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం అర్జున వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.